తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం దేశవ్యాప్తంగా సంచలనమైతే సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సినిమా అలా విడుదల అయ్యిందో లేదో ఇలా పైరసీ అయిపోయి అటు నిర్మాతలకు ఇటు నటీనటులకు భారీ నష్టాన్ని అయితే కలిగిస్తోంది. దీంతో హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులు కాస్త ముందడుగైతే వేసి దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతన పరికరాలను ఉపయోగించి భారతదేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠాను అరెస్ట్ చేశారు. త్వరలోనే ఐబొమ్మ హెడ్ ని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు తాజాగా సినీ పరిశ్రమ ప్రముఖులతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు భేటీ అవ్వగా ఈ భేటీలో ఎన్నో విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, నాని, నాగ చైతన్యతో పాటు దర్శకులు, డిజిటల్ మీడియా కంపెనీల ప్రతినిధులు, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఇందులో పోలీసులు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల పనితీరును సినీ పెద్దలకు వివరించారు. ముఖ్యంగా ఇందులో సినిమాల థియేటర్లలోకి రాకముందే హెచ్డి క్వాలిటీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా సంస్థల సర్వర్లలో ఉన్న బలహీనమైన సైబర్ భద్రతను ఆసరగా చేసుకుని హ్యాకర్స్ ఇలా సినిమాలను దొంగలిస్తున్నారని, ఈ హ్యాకర్ల పైరసీ ముఠాలకు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు భారీగా డబ్బు చెల్లిస్తున్నారని ఆధారాలతో సహా బయటపెట్టారు. ముఖ్యంగా ఈ పైరసీ పెరిగిపోవడానికి బెట్టింగ్ యాప్స్ ప్రధాన కారణమని కూడా తెలియజేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్న బెట్టింగ్ యాప్ల నిర్వాహకులే ఈ పైరసీ ముఠాలకు నిధులు సమకూరుస్తున్నారనేది చేదు నిజం బయటపడడంతో భవిష్యత్తులో బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఇప్పుడు టాలీవుడ్ ఏకగ్రీవ నిర్ణయం అయితే తీసుకుంది. ఇకపోతే సమావేశంలో పోలీసులు వివరించిన వివరాలను దృష్టిలో పెట్టుకున్న డిజిటల్ మీడియా కంపెనీలు కూడా తమ సైబర్ భద్రతా వ్యవస్థలను పటిష్టం చేసుకుంటామని, సర్వర్ల రక్షణ కోసం మరింత ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపోతే పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే ఓటీటీ పైరసీ కంటెంట్ సైట్ అయిన ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకుంటామని తెలిపారు. ఇక ఈ విషయంపై ఐపీఎస్ సివి ఆనంద్ మాట్లాడుతూ దాదాపు 2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి దేశాన్ని పట్టి పీడిస్తున్న పైరసీ ముఠాను పట్టుకుంటున్నాము. త్వరలో ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తామని, ఇప్పటికే 4 అరెస్ట్ చేశామని అంటూ తెలిపారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.